యోసేపు ఆ పానదాయకుల అధిపతి అయినటువంటి ఒక వ్యక్తిని చెరసాల్లో నుండి అతనికి వచ్చినటువంటి కలను వివరించి తనను బయటకు పంపించాడు రాజు దగ్గరికి. పంపించినప్పుడు ఆ వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు చెప్పారు, ఏమని చెప్పారంటే, ఇప్పుడు నీకు వచ్చినటువంటి కలకు అర్థం నేను చెబుతాను, నీవు బయటకు వెళ్ళిన తరువాత రాజు దగ్గర నా గురించి చెప్పి నన్ను చెరసాల నుండి నువ్వు విడిపించాలి అని చెప్తాడు యోసేపు. అవునా? చెప్పిన తర్వాత ఈ వ్యక్తి, ఈ పానదాయకుల అధిపతి ఎవరైతే ఉన్నారో, అంటే అర్థం ఏంటంటే రాజు దగ్గర పానం అంటే ఏంటి? సో డ్రింకర్స్. రాజు దగ్గర విందు ఏర్పాటు చేసి మందు పోస్తూ ఉంటాడు కదా, ఆ అధిపతి అనే వ్యక్తి చెరసాల్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత యోసేపు చెప్పిన మాటను అతను మరిచిపోతాడు. ఇతను చెరసాలలో ఉండవలసినటువంటి పరిస్థితి యాక్చువల్గా. అయితే యోసేపు చెబుతాడు, నీకు వచ్చిన కళలు ఏవైతే ఉన్నాయో దాని సారాంశాన్ని నేను చెబుతా, ఇక్కడ నుండి నువ్వు బయటపడతావు. నువ్వు బయటపడిన తరువాత రాజుకు నా గురించి నువ్వు చెప్పి నన్ను విడిపించాలి. నేను ఏ తప్పు చేయలేదు, యోసేపు ఏ తప్పు చేయలేదు, కాబట్టి నువ్వు రాజుకు చెప్పాలి. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఎంతో మంది తప్పు చేశారేమో, కానీ యోసేపు తప్పు చేయలేదు. తప్పు చేయకుండానే శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. అందుకు నా గురించి నువ్వు చెప్పి ఏం చేయాలి, నన్ను నీ లోపల నుండి నువ్వు విడిపించు అని చెప్తే ఆయన అంటాడు, ఓకే. మళ్ళీ బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన పదవి తనకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ యోసేపును ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకోడు ఆయన. కనీసం యోసేపు ఇలాంటి వాడు, నేను ఆయనతో ఉన్నాను కదా, ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు అని కూడా ఆయన చెప్పడు. జ్ఞాపకమే చేసుకోడు, అసలు ఆయన మర్చిపోతాడు. చాలా బాధ. ఎందుకంటే ఈ చెరసాల్లోనే ఈ జీవితం అంతా కొనసాగిపోయి నేను ఇక్కడే ఉండిపోవాలనేటువంటి వ్యక్తిని దేవుడు యోసేపు ద్వారా అతను బయటకు పంపిస్తాడు. ఎందుకంటే ఈ మనుషులు ఎంత కృతజ్ఞత ఉందో ఒకసారి చూడటానికి చాలా బాధపడతారు యోసేపు. అక్కడ అదే మాటలు మనం చూసినప్పుడు యోసేపును జ్ఞాపకము చేసుకున్న అతను మరిచిపోయాడు. ఇప్పుడు ఎవరైనా మనము తప్పు చేయకోకుండా ఒక స్టేషన్ దగ్గర, ఒక కోర్టు దగ్గర మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మనము, అయ్యా నేను తప్పు చేయలేదు, నీకు తెలుసు కదా నా గురించి, నువ్వు వెళ్ళి ఆ అధికారికి ఒక మాట చెప్పు, లేదా ఆ జడ్జికి ఒక మాట చెప్పు, ఆ అధికారికి ఒక మాట చెప్పు, నేను ఎలాంటి వాడినో ఎలాంటి దానినో అని అన్నప్పుడు, ఓకే, ఆ మనిషిని ఇక్కడ నుండి రిలీజ్ చేసిన తర్వాత, అంటే పంపించిన తర్వాత, ఇతను ఆపదల నుండి ఈ వ్యక్తి తప్పించి పంపిస్తాడు. ఎందుకు? నన్ను తప్పించి కాపాడుతాడు, పంపిస్తాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి? కనీసం కృతజ్ఞత భావం, కృతజ్ఞత లేకోకుండా ఇతను బయటకు వచ్చాడు. హ్యాపీ. ఇతను బయటికి వచ్చేసాడు. మొదటి నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చానా లేదా అది కావాల్సింది. ఆ వ్యక్తి లోపల ఎలాగా మగ్గిపోని, ఎలాగైనా ఉండిపోని నాకు అనవసరం, నేను బయటకు వచ్చాను కదా, ఆ సంతోషంలో ఆయన మర్చిపోయాడు. ఒకవేళ గుర్తు వచ్చినా కూడా, ఒకవేళ మళ్ళీ నేను ఎక్కడ ఇరుక్కుపోతాను లోపలికి, ఏం చేశాడు? కనీసం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఈనాటి కాలంలో మనుషుల పరిస్థితి చాలా అలాగే ఉన్నాయి. ఇంకొక మాట చదువుకుందాము. 42వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. కానీ గుర్తు పట్టలేదు. ఎంత బాధకరం చూడండి. యోసేపుకు సహోదరులు ఉన్నారు, అతని పరిస్థితి ఏమో అక్కడ చూస్తూ ఉన్నాం మనము. ఆయన తన సహోదరులైనా తనను గుర్తుపడతారేమో అని అనుకున్నాడు, కానీ వాళ్ళు కూడా ఏం చేశారంట? గుర్తుపట్టకుండా, పట్టించుకోకుండా వెళ్ళిపోయారంట. ఇది సరేలే, అతను తెలియని మనిషి, అవునా? జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, తన గురించి అతనికి తెలియదు. కానీ ఇక్కడ సొంత అన్నదమ్ములు, సహోదరులు ఏం చేశారంట? చెప్పండి, ఏం చేశారంట? ఆపదలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, చేయని తప్పుని అతను చెరసాలలో అనుభవిస్తూ ఉన్నాడు. ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు దగ్గరికి వెళ్ళి ఓదార్చే స్థితిలో కూడా లేవా? ఇంకెందుకండి ఇలాంటి అన్నదమ్ములు? ఆయన హృదయం ఎంత బాధపడుతుంటుంది, యోసేపు హృదయం.
చేయని తప్పే నా మీద వేశారు, దీనికే నేను శిక్షను అనుభవిస్తా ఉన్నాను. కనీసం నా వాళ్ళు వచ్చారు, నన్ను గుర్తుపెట్టి కనీసం నన్ను పలకరించి ఎలా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడుక్కోకుండా తెలిసి తెలియనట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. నిజంగా తన గుండె అప్పుడు పగిలిపోయిందేమో, నిజంగా ఆయన కనిపించి వచ్చేమో, అయ్యో నా సొంత వాళ్ళే ఇలా ఉన్నారా, ఈ రోజున నేను ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంత మేలు చేస్తే కుటుంబానికి, ఇంత దారి చూపిస్తే నా వారికి, ఈ రోజున నన్నే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారా? నేను ఏం చేశాను తెలియని తప్పుకి శిక్ష అనుభవిస్తూ మగ్గిపోతున్నాను, కన్నీరు కాలుస్తున్నాను, వేదన పడుతున్నాను. నన్ను విడిపించమని నేను అడగలేదు, కానీ కనీసం ఎలా ఉన్నావు నువ్వు అని కూడా నన్ను అడగలేదు. తిన్నావా అని అని అడగలేదు. లేదు నువ్వు ఏం తప్పు చేసావు లోపలికి రావాలి, కనీసం ఆమె ఒక ధైర్యం కలిగి ఇదిగో నేను ఉన్నాననేటువంటిది కూడా నువ్వు విడిపించవద్దులే, కనీసం నేను ఉన్నాను నువ్వు బాధపడవద్దురా అని చెప్పడం కూడా లేకుండా వాళ్ళు ఏం చేశారంట, గుర్తు పట్టకుండా వెళ్ళిపోయారంట. ఆయన ఇంకా ఎంతగా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి 7వ వచనంలో ఒక మాట చదవండి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అందిన వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి వచ్చితిని అడిగాను. అందుకు వారు కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమన్నారు. ఇక్కడ నిజంగా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పొచ్చు. యోసేపు గుర్తుపట్టాడంటే తన అన్నల్ని, తన సహోదరుల్ని ఏం చేశాడంటే ఆయన గుర్తుపట్టాడంటే ఎంత సంతోషపడ్డాడు. అక్కడ నుండి వస్తున్నారు కదా, నా వాళ్ళు వచ్చారు, ఇన్ని రోజులు నేను ఇంత వేదనలో దుఃఖంలో ఉన్నాను కదా, కనీసం నా అన్నవారు నా సహోదరులు వచ్చి నన్ను పలకరిస్తారేమో అని ఎంతో దుఃఖంతో ఉన్న హృదయము సంతోషం పొందింది. ఒక్క క్షణంలో అదేమైంది, పగిలిపోయింది. అట్లీస్ట్ మాట్లాడుకోకుండా వాళ్ళు దేనికి వచ్చారంటే, మేము ఆహారం కోసం వచ్చాం, నీకోసం కాదు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి చూడండి. నీకోసం కాదు మేము వచ్చింది, నిన్న వచ్చి కాదు మేము వచ్చింది, నీతో మాట్లాడడానికి కాదు మేము వచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నిజంగా ఒకవేళ అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఉన్నారు. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు సహాయం చేయకుండా పర్లేదు, నేనున్నానంటే చాలు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అవునా? అలాంటి వాడు మీకుంటే మేము దగ్గర దేవుని స్తోత్రం కలుగుతాక. కానీ యోసేపుకు లేరండి. యోసేపు గురించి నేను పొద్దున చదువుతున్నప్పుడు కంట్లో నీళ్ళు వచ్చినాయి నాకు నిజంగా. అంటే అరే ఈ రోజు నా అక్క, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లెలు అనేటువంటి ఒక్క మాటను కూడా అయ్యో నాకు సహాయం చేయనక్కర్లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను. నేను ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే కదా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నేను నీకున్నాను అంతే. చేస్తావో లేదో పక్కన పెట్టి, నువ్వు చేస్తావో లేదో పక్కన పెట్టి, నిన్ను చేయమని అడగలే. కానీ నాకు రోగం వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు, నేను సమస్యలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నా తమ్ముడు, ఒక్క మాట నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదంట. కానీ యోసేపు కనీసం ఆ మాట కూడా దొరకలేదు. యోసేపుకి మాట కూడా దొరకలే. గుర్తు పట్టి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. నా కోసం వచ్చారేమో అనుకున్నాడు యోసేపు, కానీ అతని కోసం కాదంట, వాళ్ళ ఆహారాన్ని తెచ్చుకోవడానికి వచ్చారు. నిజంగా ఆ మనిషి ఆ క్షణంలో ఎందుకు బ్రతికున్నానేమో అనిపించుంటుంది పాపం. ఎందుకంటే తెలియని వ్యక్తి ఏదో నా గురించి మర్చిపోయాడు, సరేలే బాధపడ్డాడు. అయితే తెలిసిన సొంత వాళ్ళ సహోదరులే తనను చూసి అట్లా వెళ్ళిపోవటం తనకు చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఏమని యోసేపు తన సహోదరుని చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్నిని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చి తనని అడిగాను. అందుకు వారు ఆహారం కొనడు కనాను దేశం నుండి వచ్చి నీకోసం అయితే మేము నాటి కాలంలో అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చాలామంది చూసినప్పుడు నేను చూస్తున్నాను. నేను పేరైతే చెప్పను, కానీ ఒకవేళ ఈ మాట చెప్పానని దయచేసి మీరు కూడా బాధపడవద్దండి. నోరు తెరవకుండా
ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు ఇచ్చి కళ్ళెవరకు బాధపడిన ఒక సహోదరిని నేను చూశాను. సొంత ఆ వ్యక్తి తీసుకున్నా కూడా ఏ రోజు కన్నీరు గాల్చలేదు, కనీసం నాకు ఇస్తారని నమ్మకం కూడా తనకి లేదు. ఎందుకంటే తనకి దేవుని మీద నమ్మకం. హల్లెలూయా. నేనే కొన్ని సమయంలో బుద్ధి చెప్పాను, నేను ఇది మంచిది కాదండి అని చెప్పాను. ఎందుకంటే తను గుడ్డిగా నమ్మి లక్షలే నా వాళ్ళని ఇచ్చి పాపం తిరిగి రాలేదు. అయినా కూడా ధైర్యంగా ఉందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరు చేయాలో తెలుసా? తనకంటే పెద్దవాళ్ళే తన యొక్క మార్గాన్ని స్థిరపరచాలి, ఇవ్వాలి, చూడాలి. నీకు కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పాలి. అలాంటిది పోయి వాళ్ళ దగ్గరే తీసుకున్నప్పుడు నిజంగా నేను కన్నీరు గాల్చాను. ఈరోజు యోసేపుని చూస్తున్నప్పుడు ఆ వాక్యం చదివేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తుంది. నేనున్నాను అనే ఒక వ్యక్తి కూడా కనీసం దగ్గరికి రాలేదు. చివరికి తనను ఎవరు ఆదుకున్నారో తెలుసా? ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 41:52 ఒకసారి చదువుకుందాం. అలాగే మన జీవితంలో ఎవరు మనకి ఇస్తారు, ఎవరు పెడతారు? వద్దు. నీవు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడంటే నీకు వాళ్ళకంటే ఉన్నత స్థితి ఇవ్వటానికే. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను అందరినీ చెప్పి పెట్టెను. తర్వాత రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎందుకంటే తను బాధ అనుభవించిన దేశంలో దేవుడు తనకు గొప్పగా ఫలవంతముగా ఆశీర్వదించాడు గనక అది మరిచిపోవుటకు దేవుడు తనను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. నీ కష్టంలో, నీ బాధలో నీ అన్న, నీ అక్క, చెల్లెలు, తమ్ముడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటారు లేదో కానీ దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నిన్ను ఫలభరితముగా ఆశీర్వదించుటకు ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు బాధపడుతూ ఉన్నాడండి, చాలా బాధపడుతూ ఉన్నాడు. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? తనకు కూడా ఒకే డౌట్ వచ్చినాము, కనీసం దేవుడైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా? నిజమే. కానీ ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు నాకు ఈ మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే యోసేపు కూడా ఆ దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. తనకు కలిగినటువంటి బాధ అంతటిని మర్చిపోవటకు ఆ దేశంలో ఇదిగో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకు గుర్తుగా నా రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. బాధ మరిచిపోవటానికి. ఒక దేశమేమో బాధ కలిగించింది, అదే దేశంలో ఆ బాధను మర్చిపోవటానికి దేవుడు తనకు గుర్తునిచ్చాడు. ఈ రోజున బాధపడుతున్నావేమో, నీకంటే నీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ అధికమైన స్థితిలో, ఉన్నత స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెబుతుందంటే నీ స్థితే గొప్పది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది స్థిరమైన స్థితి. దాన్ని బట్టి ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మాట నేను ఎప్పుడు వాక్యం చెబుతాను, ఈ మధ్యకాలంలో చెప్పలేదు. నేను మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్కటికి ఎక్కితేనే పైకి వస్తాం. ఒకేసారి 10 మెట్ల మీద ఎగిరి ఎక్కడ నిల్చోవాలంటే ఏమవుతుంది? ఈరోజు నిన్ను దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. ఎందుకంటే గమ్యము చేరటానికి. నువ్వు బాధపడినక్కర్లే, నువ్వు దుఃఖపడినక్కర్లే. దేవుడు నీ స్థితిని చూసి ఉన్నాడు. దేవుడు నీ స్థితిని మార్చడానికి నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కొంత సమయం పడుతుందండి, అంతే. అందుకు మీకు చెప్తూ ఉంటాను, నీ వంతు వస్తున్నది కనుక నువ్వు సిద్ధపడి ఉంటావు. నీ వంతు వచ్చినప్పుడు నీ సంతోషం నీ దగ్గర నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు. అది ఎలా వస్తుందో తెలీదు. నీ బిడ్డల ద్వారా రావచ్చు, నీ కష్టము ద్వారా రావచ్చు, నీ వృత్తి ద్వారా రావచ్చు, లేదా నీవు పడిన ప్రతి కష్టముకు ఫలము వచ్చినప్పుడు దేవుడు ఏ రూపంలో నీకు ఇస్తాడో తెలియదు. కానీ ఎక్కువచ్చిన మెట్లన్నింటినీ ఒకసారి రిమైండ్ చేస్తాడు, ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. ఎన్ని మెట్లకు వచ్చాను నేను? 1, 2, 3. నేను ఇన్ని మెట్లు ఎక్కువ వచ్చానా? అప్పుడు నీకే ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవం అండి,
దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ వారు మర్చిపోయారేమో, నీ స్నేహితులు మర్చిపోయారేమో, నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఎప్పుడు మరిచిపోడు కూడా. ఎందుకంటే ఆయన తండ్రి మనసు. తండ్రి బిడ్డలు మర్చిపోడు. ఎందుకంటే ఆయనకు నీవు ఎంతో ప్రియమైనటువంటి